నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు తారీఖు చూసుకుందాం, 18వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపటికి బ్యాడీ మార్కెట్లు దరిదాపు ఒక 50-60 వేల బస్తాలు మనకు నిన్నటివి కాదని ఈరోజు అమ్మకాలు అయితే జరిగినాయి అన్నమాట. వీటిల్లో ఇచ్చిండేది కూడా మనం చూసుకున్నట్లయితే ఒక 18,000 బస్తాలు అయితే అమ్మకాలు జరిగినాయి. అంటే అంత బస్తాలు వచ్చినా కూడా ఈ రేట్సే పోయినాయి అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు టాపెస్ట్ పోయినది ఒక్క లాటు 43,000, ఇంకోటి వచ్చేసి కడ్డీ 41,000. అంతేగాని పెద్ద మార్పులు చేర్పులు అయితే లేవన్నమాట. ఇక 2043 కనుక చూసుకున్నట్లయితే 26,000 ఒక లాట్ అయితే వెళ్ళడం జరిగింది. ఒక లాట్ 22,500, ఒక లాట్ 21,500 అనమాట. ఇంక మిగతా చిన్నపాటి లాట్స్ అని అంటే మీడియాలు అని చెప్పుకోవచ్చు. 18 నుంచి 22 టాప్లు అని చెప్పుకోవచ్చు. డబ్బీ మీడియాలు 15 నుంచి స్టార్ట్ అయినాయి, 16 నుంచి స్టార్ట్ అయినాయి. ఈరోజు 25, 26 టాప్ మీడియాలు. బెస్ట్లు అయితే కింద 25 నుంచి 35 వరకు టాప్లు అయినాయి ఈరోజు కూడా. ఎందుకంటే ఈరోజు కూడా డైలీ మార్కెట్ నడుస్తుంది. ఎందుకంటే వ్యాపారస్తులు వస్తున్నారు, అయిన తర్వాత రైతులు వస్తున్నారు, ఏసీల దగ్గర లేకుంటే మార్కెట్లోకి వేసుకొని టెండర్ వేసుకోవడం, ఇలాంటి పరిస్థితులు అయితే అంటే ప్రతికూల పరిస్థితులు అయితే ఏర్పడినాయి. మొన్నటి వరకు రైజులేకి రావడం, అయిన తర్వాత తగ్గడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఏర్పడ్డాయి. ఈరోజు సర్పన్ 102 ముఖ్యంగా చూసుకున్నట్లయితే 30 ఎక్కువ టాప్ వెళ్ళిందనమాట. అలాగే గుంటూరు మిర్చి మార్కెట్లో 24,200 అయితే 2043కి అయితే రేటు పడింది. అంతేగాని మిగతా చూసుకున్నట్లయితే రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే 341, 355 ఈరోజు తక్కువగానే వచ్చింది. 8 నుంచి 12,000 టాప్లు అయినాయి. కర్నూలు రేడియోలు 12,000 వరకు నడిచింది మార్కెట్. ఇక తేజాలు అయితే 14.5 టాప్ అనిపించుకుంది ఈరోజు వచ్చేసరికి. కొత్తవి అయితే కింద 15 వరకు వేస్తారు. 16 కదండి, మేబీ 15 వరకు వేస్తున్నారు అనమాట. గుంటూరు అయితే 13, మనకు సూపర్ 10 అయితే 14,000 వరకు వేస్తున్నారు. మంచి క్వాలిటీ. అలాగే 5531 అయితే కింద మంచిది, ఫస్ట్ క్వాలిటీ అయితే కింద 14 నుంచి 16,000 వరకు టాప్లు వేసినారు కొత్తది. అదే పాతది అయితే కింద 12 నుంచి 14,000 వరకు వేసినారు అనమాట. ఇవే సెకండ్ చూసుకున్నట్లయితే 8 నుంచి 9, 10,000 టాప్లు 5531కి. 5531 స్టాకులు తక్కువగా ఉండడం, ఈ రేట్స్ కలిసి రావడం మేబీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఇదే అనమాట. ఆర్మూరు పర్లేదు, 13, 14 రీచ్ అవుతుంది. మంచి క్వాలిటీలు కావాలి, మంచి క్వాలిటీలు ఉంటే ఈ రేట్స్. లేదు బిలో క్వాలిటీ ఉందంటే 9, 10,000కే స్టాప్ చేస్తున్నారు బ్యాడింగ్ మార్కెట్లో. ఇక మిగతా వచ్చేపాటికి త్రిమూర్తి 411లు, 1008 ఇవి రెండు ఒకటే రేంజ్లోనే వెళ్తున్నాయి. 8 నుంచి 12,000, 12,500 టాప్లు అనిపించుకున్నాయి. కొన్ని వాటికి మంచి కాలం ఉంటే 13,000 వరకు కూడా వేస్తున్నారు. కర్నూలు డీడీలు కూడా అంతే, 12,000 వరకు వేస్తున్నారు. కొన్ని క్వాలిటీలకి 13,000 వరకు వేస్తున్నారు. క్వాలిటీ కావాలన్నమాట. క్వాలిటీ ఉంటే కొత్త ఉంటే కింద 13,000 వరకు పెడుతున్నారు. అదే 5531 ఇప్పుడు కొద్ది ఒరిజినల్ క్వాలిటీ ఉంటే 17,000 వరకు కూడా, 18,000 వరకు కూడా అయ్యే అవకాశం ఉంది. 2043 ఈ ఏడాది వచ్చేసి 14 నుంచి స్టార్ట్ అయినాయి. కొన్నికైతే 14 నుంచి అంటే మొన్నటి వరకు ఉన్న రేట్స్ ఈ రోజుకి చాలా డౌన్గా వచ్చినాయి అనమాట. అయినా నిన్నటికి ఈ రోజుకి కాస్త పర్లేదనమాట. ఒక 1,000-2,000 కాస్త రేట్స్ పెట్టి కొన్నారు ఈరోజు వ్యాపారస్తులు కూడా. ఇక మనకు అలాగే కడ్డీ ఎక్కువగా మీడియాలు అయితే కింద 18 నుంచి 22, 25 ఇట్లా ఎక్కువగా పోవడం జరిగింది. ఇక ఇక్కడ వచ్చేసి వ్యాపారస్తులు వచ్చినప్పుడు రైతులు లేరు, రైతులు వచ్చినప్పుడు వ్యాపారస్తులు లేరు. ఎందుకంటే ఇంతకుముందు రేట్లు ఉన్నప్పుడు వ్యాపారస్తులు వచ్చినప్పుడు రైతులు లేరు, రైతులు ఇప్పుడు వచ్చినారు, వ్యాపారస్తులు కొనటం లేదు. ఇదే జిమ్మిక్ అనమాట. ఇక్కడ వచ్చేపాటికి స్టాక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి దిక్కు తెలియడం లేదు. బండ్లు అయితే 100ల కొద్దీ దిగుతున్నాయి అనమాట. 50 బండ్లు, 60 బండ్లు, 70 బండ్లు, 80 బండ్లు ఇట్లా బండ్లు మనం చూసుకోవచ్చు. టాటా ఏసీల నుంచి అన్ని ప్రతి ఒక్కటి మార్కెట్కి ఫుల్గా వెళ్తూనే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే రైతు అమ్ముకోలేకపోతున్నాడు అనమాట. ఒకరోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది, ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది. ఇట్లాంటి డైలమాలో ఉన్నాడు అనమాట. అప్పుడు ఏం చేయాలంటే రైతన్న మనము వెళ్తేనే మనకు ఈ రేటు పడితే అమ్ముదామనుకొని మీరు మనుషులు గుండెలో రాయేసుకొని పోయి అమ్మేసుకోవాలా. అంటే ఇప్పుడు ఉన్న రేట్స్కి. లేదు తగ్గిపోయిన అనుకోండి చాలా ఇబ్బందికి గురవుతాం అనమాట. కొత్త వాటికైతే రేటు ఉంటుందండి, లేదంటాం లేదు. ఈ పాత వాటికి అమ్మేసుకోవాలా. గత ఏడాది కూడా మనం డబ్బీ కడ్డీలు ఇప్పుడు 20-22,000 మించి కొనలేదు ఈరోజు కూడా. అలాగే 2043 క్వాలిటీలు 16,000 మించి కొనలేదు గత ఏడాది చూసుకున్నట్లయితే. ఎక్కడో ఓ లాటు ఏదో రైతు అయితే పోయి ఉండొచ్చు, కానీ అందరి లాట్స్ అయితే ఇవే రేట్సే పోతున్నాయి. మేబీ నేను చెప్పిన దానికి ఇంకా 2-3 డౌన్ కూడా కావచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేపాటికి క్వాలిటీ మెయిన్ అనమాట. అయిన తర్వాత కొన్ని షాపులలో ఏమవుతుందంటే వ్యాపారస్తులు ఎక్కువగా వస్తారు, ఆ షాపుల్లో ఎక్కువగా నడుస్తుంది. అయిన తర్వాత కొన్ని షాపుల్లో
తక్కువగా వ్యాపారస్తులు వస్తారు. అంటే క్రెడిట్ ఉన్న వ్యాపారస్తులు కూడా ఉంటారు. అంటే క్రెడిట్ వాళ్ళు ఉన్న సౌకర్యం అంటే ఉన్న డబ్బు పెట్టుకొని వాళ్ళు కుదురెత్తిచ్చి ఈయన మళ్ళీ కలెక్ట్ చేసుకునే రైతు అయితే ఒక 1000-2000 డిఫరెన్స్ చేయించి రైతుకి ఇవేపిస్తాడు. లేదంటం లేదు. ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్స్ కూడా జరిగినాయి అనమాట. ఇక తెల్లగాయలు చూసుకుంటే గిన డబ్బి కడ్డీ ఈరోజు వచ్చేపాటికి 9 నుంచి 10,000 టాప్లు అయినాయి. డబ్బి కానీ కడ్డీ కానీ డబుల్ డి మంచి క్వాలిటీ ఉంటే గిన తెల్లగాయలు 12,000 వరకు వేసినారు. అదే కొత్త కాయలకినైతే 35, 36, 40,000 వరకు వేస్తున్నారు. కొత్తవి అయితే కానీ కావాలన్నమాట. అంటే కర్ణాటక ఏరియాలో ఇవే ఈ విత్తనాలు క్వాలిటీ ఉండాలా. అదే మనకు సెకండ్స్ అయితే 18 వేసినారు. తెల్లగాయలు అయితే 12,000 పోయినట్లుగా చెప్పుకున్నాం. 2043 క్వాలిటీలు 5531లు తెల్లగాయలు అయితే 8,000 వరకు నడిచినాయి. మంచి కలర్ ఉంటే 8,000 వరకు వేస్తున్నారు. అలాగే 341లు 355లు ఆర్మూర్లు ఇవి వచ్చేసి 4,000 వరకు 4,000 5,000 వరకు వేస్తున్నారు. అలాగే ఆర్మూరు గుంటూరు ఈ 2 రకాలు సూపర్ 10 4,000-5,000 వరకు వేస్తున్నారు. పూర వైట్ ఉంటే కన్నా ఏదైనా చూసుకొని 5,000 లోపలనే పోతున్నాయి అనమాట. ఇక ఓవరాల్ మార్కెట్ అంతా ఈరోజు కూడా పర్లేదు. మార్కెట్ అంటే నిన్నటి కాటికి తగ్గలేదు, నిన్నటి కాటికి పెరగలేదు అనమాట. ఒక 1,000 రూపాయలు అటు ఇటు ఎంచుమించి నడుస్తుంది అనమాట. అందుకే మీరు వెళ్ళేటప్పుడే ఒక డిసిజన్ తీసుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా రైతుల చేతిలోనే ఉంటుంది మేబీ. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా స్టాక్ వేస్తే తక్కువ వేస్తారు, తక్కువగా స్టాక్ వేస్తే ఎక్కువ వేస్తారు అనమాట. రేట్లు ఉన్నప్పుడు మనం పోలేదు కదా. ఇప్పుడు రేట్లు తగ్గినప్పుడు రైతులు వెళ్తారు, అయిన తర్వాత ఇట్లనే ఉంటుంది అనమాట. అందుకే రేట్లు ఉన్నప్పుడే పట్టేసుకోండి. ప్రతి ఒక్క వీడియోలో కూడా అదే చెప్తుంది. ఇన్ని బస్తాలని కాదు, రేట్లు ఉన్నప్పుడే మీరు ఎన్ని బస్తాలను ఉండి అమ్ముకునే అవకాశం చేసుకోండి. ఇప్పుడు అడుగుతున్నారు 35,000 36,000 డబ్బీ అంటే కినా అమ్మేసుకోవచ్చు అనమాట. లేదు 2043 25 నుంచి 26,000 అంటే బెస్ట్ రేట్లే. మీరు 30,000 వరకు అడుగుతున్నా కూడా విడిచిపెట్టుకోండి అనమాట. ఇది మన వీడియో సారాంశం అనమాట. చాలామంది చూస్తున్నారు కానీ పూర్తి వీడియో చూడటం అయితే లేదనమాట. పూర్తి వీడియో చూడండి, ఏది చెప్పినా అర్థమవుతుంది అనమాట. ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్.